రావు తగినంత సమయం ఇవ్వలేదంటూ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పీసీ ఘోష్ నివేదికను చించివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గన్ పార్క్ దగ్గర నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఓ పక్కన గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేస్తున్నారు. అయితే ఓ పక్కన సభాపతి గంటన్నర సేపు హరీష్ రావుకు మాట్లాడేందుకు సమయం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హరీష్ రావుకు మాట్లాడటానికి తగినంత సమయం ఇవ్వలేదంటూ కూడా అక్కడ అసెంబ్లీ సభ దగ్గర నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తూ ఇక్కడ గన్ పార్క్ దగ్గరకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. ఇలా సభలో మేం మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ని స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాము. మీరు 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు. ఇలా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు. ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్ధాలు చెప్పేది మీరు. ముఖం చెల్లక మేము చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా? ఏమి ఇంత కాళేశ్వరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం. అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లేలే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్వినరా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, 1 ఎకరానికన్నా కొత్తగా నీళ్ళు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి.
మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్ళే రాలేదంటారు. మేము సవాల్ విసిరినాం, పోదాం పదా, జర్నలిస్టులు మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా లేవా. అదేవిధంగా మహబూబాద్ డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్లు దుంకిన గలగల బారిన మా హల్దీ అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకుసీమని అడుగుదాం, వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి. కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయి అంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి. మరి పోదాం పాండి, ప్రజలకు పోదాం. ఇలా హైదరాబాద్ కు మంచినీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం వల్ల. ఇలా 13 జిల్లాలకు సాగునీరు తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతుండ్రో వాళ్ళే ఇలా తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్, తెలంగాణ జల సాధకుడు ఇలా కేసీఆర్ గారు. ఇవాళ ఏమంటుండే ముఖ్యమంత్రి గారు, ఏం శిక్ష వేయాలి, ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు. ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం, ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బుర్ర జల్లాలి, ఇంకో కేసు పెట్టాలి. ఇప్పటికి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, విజిలెన్స్ రిపోర్ట్లు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లు, ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట. దేనికోసం శిక్ష చేస్తారు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్కు శిక్ష వేస్తారా? కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప? తాంబాల